వకులమాత యొక్క పూర్తి కథ. ప్రారంభం. వకులమాత అనేది భక్తుల హృదయాల్లో ఎంతో భక్తి భావాన్ని కలిగించే పవిత్రమైన పేరు. ఆమె కథను అర్థం చేసుకోవాలంటే ముందుగా శ్రీకృష్ణ పరమాత్ముని కాలానికి వెళ్ళాలి. ద్వాపర యుగంలో నందబాబా మరియు యశోదమ్మ గౌరవనీయమైన దంపతులు. శ్రీకృష్ణుడు యశోదమ్మకు సంతానంగా ఎదిగాడు. ఆమె ప్రేమను అతడు ఎన్నడూ మరవలేదు. అయితే యశోదమ్మకు ఒక కోరిక మిగిలిపోయింది, తాను పెంచిన తన కుమారుడి పెళ్లిని చూడలేకపోవడమే. ఈ కోరిక ఆమె మనసులో పదే పదే మిగిలిపోయింది. వకులమాతగా పునర్జన్మ. కలియుగ ప్రారంభంలో తిరుమలలో శ్రీహరి శ్రీ వెంకటేశ్వరునిగా అవతరించారు. ఆ సమయంలో యశోదామాత తన కోరికను నెరవేర్చుకోవడానికి వకులమాతగా పునర్జన్మ తీసుకున్నారు. వకులమాత అనగా వకుల వృక్షము మాదిరిగా శాంతిగా, ప్రేమగా ఉండే తల్లి. తిరుమల అడవుల్లో వసిస్తూ వెంకటేశ్వరుని పుట్టినరోజు నుంచే మాతృస్వరూపంగా పెంచింది. ఆమెకు వెంకటేశ్వరుడు అస్తమ తండ్రిగా కనిపించేవాడు. తిరుమలలో పద్మావతి దేవి పరిచయం. ఒక రోజు వెంకటేశ్వరుడు వేటకోసం అడవిలోకి వెళ్లాడు. అక్కడే ఆయన యాస్టరిస్క్ అలమేలు మంగ, పద్మావతి దేవి యాస్టరిస్క్ ను కలిశాడు. పద్మావతితో అతడు ప్రేమలో పడ్డాడు. ఈ విషయానికి విని వకులమాత ఎంతో ఆనందించిందట. తన కుమారుడి పెళ్లి జరగబోతుందన్న విషయంతో గర్వపడింది. పెళ్లికి ఏర్పాట్లు. వెంకటేశ్వరుని కోరికను బట్టి వకులమాత స్వయంగా చిత్తూరులోని నరయ్యన పల్లెకు వెళ్లి పద్మావతి తల్లిదండ్రులను కలసి పెళ్లి సంబంధాన్ని నిర్ధారించింది. పెళ్లి ఏర్పాట్లన్నీ ఎంతో భక్తి, శ్రద్ధతో చూసింది. తానే స్వయంగా ఆహార పదార్థాలు, ఆహ్వానాలు, మంత్రులు మొదలైనవి అన్నీ చూసుకుంది. వకులమాత ప్రేమ, పట్టుదల, త్యాగం కారణంగా పద్మావతి, వెంకటేశ్వరుల వివాహం ఘనంగా జరిగింది. వకులమాత ఆలయం. వకులమాతకు తిరుమలలో ఉన్న ప్రత్యేక స్థానం గుర్తుగా పెరినాళ్లు కొండపై ఆమెకు ఒక ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయం నుంచి తిరుమల శ్రీవారి గోపురాలు కనిపిస్తాయి. వకులమాత ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు పునర్నిర్మించారు అని కథలున్నాయి. ఇప్పుడు ఆ ఆలయాన్ని భక్తుల శ్రద్ధతో పునఃప్రతిష్ఠ చేసే యత్నాలు జరుగుతున్నాయి. వకులమాతను అమ్మవారిగా పూజిస్తారు. ఆమెకు పంగలా నైవేద్యం, పసుపు, కుంకుమ, తాంబూలం వంటి ప్రత్యేక సేవలు సమర్పిస్తారు. ముగింపు. వకులమాత అనేది తల్లి ప్రేమకు ఒక నిలువెత్తు ప్రతీక. తన కుమారుడిని పెంచి, అతని ఆనందాన్ని తనకంటే ముందుగా చూసిన అమ్మ. ఆమె త్యాగం, సేవ, ప్రేమ భారతీయ సంస్కృతిలో మాతృస్వభావాన్ని చాటిచెప్పే ఉదాహరణ.